హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదల అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎవరెవరిని నియమించారో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం ఎంపీ శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ శ్రీమతి జోలదా రాశి శాంత, అరకు ఎంపీ శ్రీమతి కొట్టగల్ల భాగ్యలక్ష్మి, రాజాం డాక్టర్ తాళే రాజేష్, అనకాపల్లి శ్రీ మాలసాల భరత్ కుమార్, పాయకరావుపేట శ్రీ కంబాల జోగులు, రామచంద్రాపురం శ్రీ పిల్లి సూర్యప్రకాశ్, పి గన్నవరం శ్రీ విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం శ్రీమతి వంగ గీత, జగ్గంపేట శ్రీ తోట నరసింహం, ప్రత్తిపాడు శ్రీ వరువుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ శ్రీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పోలవరం శ్రీమతి తెల్లం రాజలక్ష్మి, కదిరి శ్రీ బిఎస్ ముక్బుల్ అహ్మద్, ఎర్రగొండపాలెం శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు శ్రీ మాచాని వెంకటేష్, తిరుపతి శ్రీ భూమాన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నం శ్రీ పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుగొండ శ్రీమతి కేవి ఉషా శ్రీ చరణ్, కళ్యాణదుర్గం శ్రీ తలారి రంగయ్య, అరకు శ్రీమతి గొడ్డేటి మాధవి, పాడేరు శ్రీ మస్త్యరాస విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ శ్రీ షేక్ ఆఫీస్. మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం అని సీఎం వైఎస్ జగన్మోహన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతుంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.